बोलो बोलो सर ఈరోజు జూపార్క్ ఆటో స్టాండ్ కార్మికులు పవిత్ర రంజాన్ మాసంగా పురస్కరించుకొని వాళ్ళు సొంతంగా ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ పిలిచి ఇఫ్తార్ పార్టీ ఇచ్చేది, వాళ్ళకి కానుకలు కూడా ఇచ్చేది. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యం చాలా బాగా చేసింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోకుండా వాళ్ళందరినీ రోడ్డు పాలు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలాంటి నిజమైన పని చేయకుండా ప్రజలకు అన్ని మేలు జరిగే విధంగా చూడాలి. అదేవిధంగా ఆటో కార్మికులకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ఆటో కార్మికులు చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కంటిన్యూ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వారిని రెన్యువల్ చేస్తలేదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఆటో కార్మికులు ఏమైనా రోడ్డు ప్రమాదం చనిపోతే వాళ్ళ భార్య పిల్లలకి 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడుతుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ స్కీమ్ బంద్ చేయడం వల్ల వాళ్ళ భార్య చనిపోతే కనుక వాళ్ళ భార్య పిల్లలకు రాకుండా అయిపోయింది. కాబట్టి ఈ రకంగా ప్రజలను కక్ష సాధింపు చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటాం. కాబట్టి ఆటో కార్మికులు కానీ అందరికీ అన్ని కార్మిక సంఘాలకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. తప్పకుండా ఆటో డ్రైవర్ వసూలు ఈ ప్రభుత్వానికి తప్పకుండా కలుగుతుందని, ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లల బాధలు ఎందుకంటే చాలా రోడ్ల మీద చాలా ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా వెళ్ళిపోవాలని ఈ పవిత్ర మాసం సందర్భంగా కోరుతూ నిరంజన్